హాయ్ అండి, వెల్కమ్ టు సరోజిని కుక్లీ రెసిపీస్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేను చాలా సింపుల్గా ఎగ్ బిర్యానీ చేస్తున్నానండి. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా వేసుకున్నానండి. బిర్యానీ మసాలాలు ఇప్పుడు వీటిని లైట్గా ఫ్రై చేసుకుందాము. అలాగే అందులోనే ఆనియన్స్ కూడా, కట్ చేసిన ఆనియన్స్ వేసుకున్నాను. ఈ ఆనియన్స్ కొంచెం వేగాయి కదండి, ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకుందాము. పచ్చిమిరపకాయలు కొంచెం వేగాక ఇప్పుడు ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఒక స్పూన్ అయితే సరిపోతుందండి అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకుందాము. చాలా చాలా బాగుంటుందండి ఎగ్ బిర్యానీ, ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనండి, అల్లం వెల్లుల్లి కొంచెం వేగింది కదా, టమాటా ముక్కలు వేసుకుందాము. ఈ టమాటా ముక్కల్ని బాగా కలుపుకొని కొంచెం మగ్గనిద్దామండి. ఇదిగోండి, టమాటా కొంచెం ఇలా మగ్గింది కదా, ఇలా కొంచెం మగ్గితే సరిపోతుంది టమాటా. ఇప్పుడు ఇందులోకి కారం, ఒక స్పూన్ కారం, అర స్పూన్ పసుపు వేసుకున్నానండి. అలాగే 1.5 సాల్ట్ వేస్తున్నాను. అలాగే గరం మసాలా ఒక అర స్పూన్ వేస్తున్నానండి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకుందాము. ఇప్పుడు వీటిలోనే ఒక 2 స్పూన్లు కరడు వేసుకుంటానండి. పెరుగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవ్వండి, పెరుగు వేసుకున్నాక బాగా కలుపుకుంటున్నాను. పెరుగు నేను ఇంకో స్పూన్ వేసుకున్నానండి, సరిపోలేదని. ఆ పెరుగు వేసుకున్నాక బాగా కలుపు మగ్గింది కదా, ఇప్పుడు ఇందులోకి బిర్యానీ మసాలా కూడా వేసుకుంటున్నానండి. ఒక స్పూనున్నర బిర్యానీ మసాలా వేసుకున్నాను. ఈ బిర్యానీ మసాలాను కూడా వేసాక కొంచెం వేయించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుందాము. ఒక లోటాకి 2 లోటాలు వాటర్ వేస్తున్నానండి. బాగా కలుపుకొని ఇందులోకి బియ్యం కూడా, రైస్ ముందుగా నేను నానబెట్టి పెట్టుకున్నానండి. ఆ రైస్ని ఇందులోకి వేసేసుకుంటున్నాను. రైస్ అంతా వేసుకున్నాను కదండి, ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు వీటిని బాగా కలిపి మూత పెట్టుకుంటున్నానండి. చూడండి, ఒక పావు గంటలో రైసు 75% ఇలా ఉడికిందండి. కొంచెం గట్టిగా అనిపిస్తుందండి బియ్యం. ఒక గ్లాసు వాటర్ లాగా వేసుకుంటే ఇదిగోండి, కొంచెం వాటర్ వేసాను, స్కిప్ అయిందండి, అది మీకు చూపించడం అవ్వలేదు. ఓకేనండి, ఇప్పుడు ఇందులోకి మనం బాగా కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి మనం ఎగ్స్ వేసేసుకుందాము. ఎగ్స్ ఇలా వేసేసుకున్నాను. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నానండి దీంట్లోనే. కొంచెం వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. అలాగే కొత్తిమీర కూడా వేసుకుందామండి. కొత్తిమీర కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను. అలాగే కొంచెం బిర్యానీ మసాలా కూడా పైన వేసుకుంటున్నానండి. కొంచెం
మాత్రం అయితే సరిపోతుంది. అలాగే కొంచెం నెయ్యి అండి, అయిపోయింది కొంచెం ఉంటే దాన్ని వేస్తున్నాను. నెయ్యి వేసేసుకున్నాక కొంచెం సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాలు పావుగంట ఉడకపెట్టుకుంటున్నానండి. ఇదిగోండి దమ్ పెట్టుకున్నాను పావుగంట, చక్కగా ఉడికిపోయిందండి. ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇదిగోండి చూడండి పొడి పొడిలాడుతూ చక్కగా వచ్చింది. స్మెల్ కూడా చాలా బాగుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఎగ్ బిర్యానీ ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి.